ఈరోజు నా హస్బెండ్ మీద వచ్చిన కోపానికి 2 డేస్ మాట్లాడకూడదని ఫిక్స్ అయ్యాను. బట్ ఎలా కూల్ చేశారో చూసేయండి. ఫస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము. ఈరోజైతే రవ్వ చేప తెచ్చారు. నేను ప్రిపేర్ చేయడం అయితే ఫస్ట్ టైం. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని మెంతులు ఆవాలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఆవాలు ఏంటి అని విచిత్రంగా చూడకండి, ఫ్లేవర్ బాగుంటుంది, ట్రై చేయండి. అవి ఫ్రై అయిపోయాక నేనైతే 4 మీడియం సైజ్ ఆనియన్స్, ఇంకా 3 మీడియం సైజ్ టమాటోస్, ఒక 10 మిర్చి వేసి చాపర్లో వేసుకొని మంచిగా చాప్ చేసుకున్నాను. వీటిని కూడా ఇంకా మంచిగా ఫ్రై చేసేసుకున్నాక మిక్సర్లో జింజర్, గార్లిక్, చెక్క, లవంగ, యాలక్కాయ, ధనియాలు, జీలకర్ర, ఇంకా మిరియాలు వేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్లా చేసేసుకొని ఇది కూడా మగ్గిచ్చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర ఇంకా డ్రై మసాలాస్ కూడా వేసేసుకోవాలి. ఉప్పు, పసుపు, గరం మసాలా, ఇంకా కారం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. ఇంకా ఫిష్ మగ్గడానికి సరిపడా వాటర్ వేసేసుకొని మంచిగా బాయిల్ అవుతున్న టైంలో ఇంకా ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మగ్గిచ్చేసుకుంటే అమ్మి ఫిష్ ఇగురు అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇందుకే నా హస్బెండ్ మీద ఎందుకు కోపం వచ్చిందంటారా? మ్యాచ్కి వెళ్ళి చాలా లేట్గా వచ్చారు. ఇంక మెడల్ చేతిలో పెట్టి కూల్ చేస్తారు.